అనగనగా ఒక ఊర్లో రవి అనే పిల్లాడు ఉండేవాడు. తనకి తన అమ్మా నాన్న ఇంకా ఒక చెల్లి ఉన్నారు. వాళ్ళది చాలా పేద కుటుంబం. రవి వాళ్ళ అమ్మా నాన్న ప్రతిరోజు కూలి పని చేసి ఎంతో కష్టపడి పిల్లల్ని చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఎంత కష్టపడి డబ్బు సంపాదిస్తున్నా కేవలం అది తినడానికి మాత్రమే సరిపోయేది. అది కూడా వాళ్ళకి పని దొరికిన రోజు మాత్రమే. ఒకవేళ వాళ్ళకి ఏ రోజైనా పని దొరకలేదంటే వాళ్ళు ఆ రోజు పస్తులు ఉండాల్సిందే. అలా వాళ్ళ కుటుంబం కష్టాల్లో నడుస్తూ ఉండేది. ప్రతిరోజు పనికి వెళ్తున్న అమ్మా నాన్న చూసి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో రవి అర్థం చేసుకుని చాలా బాధపడతాడు. కానీ తను చిన్నపిల్లాడు, పైగా స్కూల్ కి వెళ్లడంతో తన అమ్మా నాన్నకి సహాయం చేద్దామనుకున్నా కుదిరేది కాదు. రవి స్కూల్ కి వెళ్లి బాగా చదువుకునేవాడు. తన చెల్లి చిన్నపిల్ల కావడంతో రవి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళతోనే తనని తీసుకెళ్లేవారు. అలా కొన్ని రోజులకి వేసవి కాలం వచ్చింది. దాంతో స్కూల్ కి కూడా సెలవులు వచ్చాయి. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో అందరూ ఇంట్లో మరియు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటే రవి వాళ్ళ నాన్న మాత్రం పొట్టకోటి కోసం అంత ఎండలో కూడా పనికి వెళ్తారు. అలా కొన్ని రోజుల తర్వాత ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో వాళ్ళ గ్రామంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కూలి పనులు కూడా తగ్గిపోయాయి. దాంతో రవి వాళ్ళ కుటుంబం చాలా బాధపడుతూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఊర్లో ఒక ఆయన రవి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి తనకి మేకలున్నాయని వాటిని అడవికి మేతకి తీసుకెళ్లొస్తే డబ్బుకి బదులు మీకు బియ్యం మరియు కూరగాయలు ఇస్తానని చెప్తాడు. అప్పుడు రవి వాళ్ళ నాన్న సంతోషించి సరే అని చెప్పి మేకల్ని అడవికి తీసుకుని వెళ్తాడు. అలా 2 రోజులు వెళ్ళగానే ఎండ తీవ్రతతో వాళ్ళ నాన్న చాలా అలసిపోతాడు. 3వ రోజు కూడా వెళ్లే ఓపిక లేకున్నా సరే తన కుటుంబం కోసం మళ్ళీ మేకలని తోలుకుని వెళ్తాడు. మధ్యాహ్నం కాగా ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. రవి వాళ్ళ నాన్న కళ్ళు తిరిగి పడిపోతాడు. కానీ మేకలు మాత్రం మేత మేస్తూ అడవిలోకి వెళ్ళిపోతాయి. కాసేపటికి రవి వాళ్ళ నాన్న తినడం కోసం భోజనాన్ని తీసుకుని వస్తాడు. కానీ ఎంత వెతికినా వాళ్ళ నాన్న మాత్రం కనిపించడు. దాంతో ఆ పిల్లాడు అడవిలోనే ఏడుస్తూ ఉంటాడు. అలా ఆ పిల్లాడు ఏడుస్తూ ఉండగా అప్పుడే అక్కడ ఒక ఫేరీ ప్రత్యక్షమవుతుంది. ఆ బాబు ఏడుపు ఆపేసి ఫేరీని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. ఆ ఫేరీ బాబుతో ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. ఆ బాబు ఫేరీతో జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు ఫేరీ ఆ బాబు అమాయకత్వాన్ని చూసి ఆ బాబుకి ఒక మ్యాజికల్ కర్రని ఇస్తుంది. ఈ కర్ర నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి దారి చూపిస్తుందని చెప్పి మాయం అవుతుంది. అప్పుడు ఆ బాబు అది నిజమో కాదో అన్న అయోమయంలో ఉన్నా సరే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాడు. అప్పుడు ఆ కర్ర వాళ్ళ నాన్న ఉన్న వైపు మళ్ళీ నేల మీద పడుతుంది. ఆ బాబు కర్ర చూపించిన వైపే వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న స్పృహ లేకుండా నేల మీద పడి ఉంటాడు. అది చూసి ఆ బాబు కంగారుగా వెళ్లి వాళ్ళ నాన్నని లేపి నీటిని తాగిస్తాడు. అప్పుడు ఆ తండ్రి ఆ పిల్లాడిని చూసి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత మేకలన్నిటినీ వెతికి సాయంత్రానికి ఇంటికి తోలుకుని వెళ్తారు. రవి వాళ్ళ అమ్మ కూడా రవి చేసిన పనికి చాలా సంతోషిస్తూ అలా ఆ రాత్రి అందరూ నిద్రపోతారు. మరుసటి రోజు రవికి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు రవి తన కుటుంబ సమస్యలు తీరిపోవాలని కోరుకుంటాడు. అప్పుడు ఆ కర్ర నేల మీద పడి ఒకవైపు వెళ్ళమని చూపిస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లాడు కూడా అటువైపు వెళ్తాడు. అలా చాలా దూరం వెళ్ళాక మళ్ళీ ఆ కర్ర ఒక ప్లేస్ లో అలాగే నిలబడి ఉంటుంది. అప్పుడే ఆ ఫేరీ మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. అక్కడ గుంత తోగమని చెప్తుంది. ఆ పిల్లాడు కూడా అక్కడ తోగితే ఒక కుండ నిండా బంగారు నాణ్యాలు ఉంటాయి. ఆ కుండని చూసి ఆ పిల్లాడు అసలు నమ్మలేకపోతాడు. అప్పుడు ఫేరీ ఆ కుండని తీసుకుని మీ అమ్మ నాన్నకి ఇవ్వు, మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్తుంది. కానీ తన గురించి మరియు ఆ మ్యాజికల్ కథ గురించి ఎవరికి చెప్పదని చెప్తుంది. ఆ పిల్లాడు కూడా సరే అని చెప్పి ఆ కుండని ఇంటికి తీసుకుని వెళ్తాడు. తన అమ్మ నాన్న ఆ కుండని చూసి ఆ కుండ గురించి అడుగుతారు. అప్పుడు ఆ పిల్లాడు తను మట్టిలో ఆడుకుంటుంటే ఈ కుండ దొరికిందని చెప్తాడు. అప్పుడు తన అమ్మ నాన్న ఎంతో సంతోషిస్తారు. అప్పటి నుంచి వాళ్ళ కష్టాలు కూడా తీరిపోతాయి. రవి వాళ్ళ అమ్మ నాన్న కూడా అవసరానికి సరిపడా బంగారాన్ని మాత్రమే తీసుకుని మిగిలిన దాంతో పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మ్యాజికల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న ప్రశ్న, దీనికి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ లో చెప్పండి. ఆ ఫేరీ ఆ బాబుకి వాళ్ళ నాన్న గురించి మరియు బంగారు కుండ గురించి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఎందుకని కర్రనిచ్చి కర్ర ద్వారా సహాయం చేసిందో మీకు సమాధానం తెలిస్తే కామెంట్ లో చెప్పండి. అలాగే మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో మరియు మీకు ఎలాంటి స్టోరీ కావాలో కామెంట్ లో చెప్పండి.